బీజీటీ అయిపోయిందనే కన్నా కూడా అవగొట్టాం ఎట్లా ఒకట్లా, మరీ పరుగు పోకుండా అనుకోండి. ఇప్పుడేదో పరుగు ఉందని నేను అనట్లేదు, బట్ ఇంతకన్నా దారుణంగా ఓడిపోవాల్సింది మనం. ఇప్పుడు ఏంటంటే మనం ఓడిపోయిన దానికి సాకులు చెప్పుకోవచ్చు. సిడ్నీలో సెకండ్ ఇన్నింగ్స్ బుమ్రా బౌలింగ్ చేయలేదు, చేస్తుంటే గెలిచేవాళ్ళని ఇట్లా ఏదో ఒకటి చెప్పుకోవడం కన్నా ఉంది, అది ఏం లేదు మామూలుగా అయితే. మీరు కరెక్ట్గా బీజీటీ సిరీస్ 5 టెస్టులు చూసుకుంటే వెళ్ళండి. ఫస్ట్ టెస్ట్ మనం బాగా ఆడాం, సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా ఆడగానే సెకండ్ ఇన్నింగ్స్ మనం బాగా ఆడి గెలిచాం. రెండో మ్యాచ్ చెత్త అన్నమాట, మన బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ మన ఆట మొత్తం. సెకండ్ మ్యాచ్ ఓడిపోయి మూడోది కూడా మనం గబ్బాలు అసలు ఓడిపోవాల్సింది. దేవుడు దయ చూపించేసరికి వర్షం పడి డ్రా అయింది. ఆ మ్యాచ్ జరుగుంటే అది కూడా దారుణంగా ఓడిపోవాల్సింది. ఎవరైనా అదే చెప్తారు, ఓడిపోవాల్సింది మనం, ఓడిపోయే మ్యాచ్ అది. వర్షం పడ్డంతో అదృష్టం బాగుండి వర్షం పడ్డంతో డ్రా అయింది. ఇంకా తర్వాత మ్యాచ్ మనం చూసింది మెల్బోర్న్లో మన వాళ్ళు ఎంత దారుణంగా ఆడారో మనం అందరం చూసాం. ఆ మ్యాచ్ కూడా మధ్యలో అయిపోవాలి అసలు. కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి ఆ మ్యాచ్ ఒంటరి పోరాటం చేశాం. ఆ మ్యాచ్ చూడండి, మన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు కొంచెం ఆడింది, మీకు ఎవ్వరు ఆడలేదు. అంటే అట్లా ఒకళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు ఆడాల్సిందే కానీ సీనియర్ ఎవ్వరు ఆడలేదు అనమాట. ఇంకా సిడ్నీలో చూసింది 2 ఇన్నింగ్స్లో ఒక జైస్వాల్ ఒకటే ఆడాడు, కొద్దో గొప్ప అని పంత్ ఆడాడు, అంత గురించి కూడా చెప్పాలి. కానీ మిగతా మ్యాచ్ ఆడలేదు. సిరీస్ మొత్తం సెంచరీ కొట్టాను పర్లేదు కదా నేను అనడానికి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఫస్ట్ 3-4 40s కొట్టి ఒక సెంచరీ కొట్టాడు. నేను ఆడానని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డెబ్యూ సిరీస్ కాదు. కోహ్లీ అలా కాదు కదా, రోహిత్ శర్మ అలా కాదు కదా, రాహుల్ అలా కాదు కదా. రాహుల్ కూడా ఫస్ట్ స్టార్ట్ చేయడం బాగా చేశాడు, ఆడుతున్నాడని చెప్పి. రోహిత్ శర్మ కూడా కాదు, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలి గొడవ చేశారు అందరు. ఓపెనింగ్ చేయించారు, ఏమైంది? రోహిత్ శర్మ టీంలోకి వచ్చి తను మిడిల్ ఆర్డర్లోనూ టైల్ ఎండ్లోనూ వస్తే రాహుల్ వచ్చి పైన 10 గేమ్స్ సాధించలే. పాజిటివ్గా సిరీస్ స్టార్ట్ చేసి నెట్లోనే ఫినిష్ చేశారు రాహుల్ కానీ కోహ్లీ కానీ. కోహ్లీ పెర్త్లో ఫస్ట్ ఇన్నింగ్స్ 5 కొట్టాడు, 2 ఇన్నింగ్స్ సెంచరీ కొట్టాడు కదా. సెంచరీ కొట్టాడు, ఇంకా నెక్స్ట్ అట్లా ఆడతారు అనుకుంటే దిగుతానే వచ్చాడనమాట. ఇంకా చివరికి తన అవుట్ అవ్వడం మీద, ఏది ఆఫ్ సైడ్ బాల్కి ఎడ్జి ఇచ్చేవాడాన్ని తనకే చికాకేసి సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అవుట్ అయినప్పుడు చూడండి తిట్టుకుంటూ పోయాడు అనమాట. తన అవుట్ అవ్వడం తనకే అంత ఫ్రస్ట్రేషన్ కలిగించింది. తనకే అలా ఉంటే చూసుకోలేక మార్కెట్ ఉంటుంది. ఒక్కసారి పెర్త్లో ఒకసారి, తర్వాత 4 మ్యాచ్ల్లో 4 రొళ్ళు, 8 సార్లు ఆల్మోస్ట్ అలానే ఉంటాయి కోహ్లీ. ఇంకేం చెప్తాను తన గురించి. ఇంకా రోహిత్ శర్మ 9వ వీడియో కూడా చేశాను నేను, ఫుట్వర్క్ లేదు, సరిగ్గా లేదు. ఇంకా రోహిత్ శర్మలో కొద్ది గొప్ప గౌరవం నిలబెట్టుకున్నాడు. సిట్టింగ్ టెస్ట్ నేను ఆడినాను పక్కన కూర్చొని. కోహ్లీ అది కూడా లేడు. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, సర్ఫరాజ్ ఖాన్ ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదు, ప్రాక్టీస్లో బౌన్స్ ఎదుర్కోలేకపోయాడని చెప్పి తన సిరీస్ ఒక్క మ్యాచ్ ఆడిచ్చాల్సింది. కోహ్లీ అన్నట్టు ఆడలేడా? 6-15 కొట్లాడా, ఎంత బౌన్స్ తట్టుకోలేకపోయినా అదే చేయాలి కదా. ఇప్పుడు రీసెంట్గా ఇర్ఫాన్ పఠాన్ అదే అన్నాడు, కోహ్లీ అన్నట్టు 20-25 యావరేజ్తో ఆడాలంటే కొత్తోడికి ఇవ్వండి, కుర్రోడికి ఛాన్స్. తను కూడా 20-25 యావరేజ్తో ఆడతాడు, కోహ్లీని ఎందుకు 20-25తో ఆడడానికి అని చెప్పి. రోహిత్ శర్మ కొద్ది గొప్ప గౌరవం నిలబెట్టుకొని కనీసం లాస్ట్ మ్యాచ్ అన్నా నేను అన్నది పక్కన కూర్చున్నాడు. ఒక విధంగా సిగ్గు లేకుండా ఆడారన్నమాట కోహ్లీ. అన్ని మ్యాచ్లు ఆడతానని చెప్పి ఒక్క మ్యాచ్ ఏం సాధించింది. ఆ పెర్త్లో కూడా ఫుల్ బ్యాటింగ్ పిచ్ అయితే ఆడాడు. ఆ పిచ్ మీద మనకి జైస్వాల్ 150 కొట్టింది, 150 కొట్టాడు, 150 కొట్టాడు. ఇంకా తర్వాత మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ మన బ్యాటింగ్ చూడండి. ఆస్ట్రేలియా బౌలింగ్ మన బౌలింగ్ ఆల్మోస్ట్ ఆన్ పార్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అద్భుతం అని చెప్పట్లేదు. అక్కడ స్టార్కు, హేజల్వుడ్, బోలాండ్ కోహ్లీ అసలు గంపలో కోడిపిల్లని పట్టుకుని పోతున్నాడు. అంటే బోలాండ్ వీళ్ళందరూ ఇలా ఉన్నారు, వాళ్ళతో వీళ్ళని పోల్చొద్దు. కానీ సిరాజ్ కూడా ఫస్ట్ 2 మ్యాచ్ పెద్ద కాబట్టి 3వ మ్యాచ్ తను కొంచెం అందుకున్నాడు.
టాప్ వికెట్ టేకర్స్ తను కూడా ఉన్నాడు. బోలాండ్ తర్వాత బుమ్రా అసలు టాప్ వికెట్ టేకరు అంటే వాళ్ళిద్దరు ఉన్నారు. బుమ్రా టాప్ వికెట్ టేకరు, తర్వాత ప్యాట్ కమిన్స్, బోలాండ్, సిరాజే ఉన్నారు. అంటే బౌలింగ్ మనోడు పర్లేదు బాగానే వేసారు. బ్యాటింగ్ చూస్తే టాప్ స్కోర్ ట్రావిస్ హెడ్, సెకండ్ ప్లేస్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. టాప్ 5లో యశస్వి జైస్వాల్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరేంటి పిల్లలు ఫస్ట్ టైం ఆడుతున్నారు ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక్కళ్ళు ఆడలేదన్నమాట. దరిద్రంగా ఆడారు సీనియర్లు అందరూ. ఇంతకాలం టీమిండియాకి బ్యాటింగ్ బలం, బౌలింగ్ కొంచెం వీకు, అందుకే ఎక్కడ పోయినా ఓడిపోతా అనుకునేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు బౌలింగ్ బలంగా ఉంది, బ్యాటింగ్ పరమ దరిద్రంగా ఉంది. 5 మ్యాచ్లు చూసుకోండి, ఫస్ట్ పెర్త్ నుంచి లాస్ట్ సిడ్నీ వరకు 5 మ్యాచ్ల్లో మనల్ని ముంచింది బ్యాటింగ్. పెర్త్లో మునగలేదండి మనం, కాకపోతే పెర్త్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ ముంచింది బ్యాటింగ్, బౌలింగ్ కాదు. ఆస్ట్రేలియా వాళ్ళు ఆడిన పిచ్ల మీద కూడా, ఆస్ట్రేలియా వాళ్ళు 400 కొట్టిన పిచ్ మీద మనం 200కి ఆల్అౌట్ అయిపోవాల్సింది మెల్బోర్న్లో. నితీష్ కుమార్ రెడ్డి గారికి సెంచరీ కొట్టకపోయి ఉంటే. ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాడు కదా, ఆ నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు? అప్పటి వరకు నితీష్ కుమార్ రెడ్డి నోబడి, తను ఎలా అవుట్ చేయాలని కూడా ఆలోచించారు. కుర్రోడు ఎట్టేసిన అవుట్ అవుతాడు, ఇక్కడ బౌన్స్ కదా, షార్ట్ పిచ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఒక సెంచరీ కొట్టగానే ఏమవుద్ది, తన మీద ఫోకస్ చేస్తారు. తను ఏ షాట్లు ఆడుతున్నారు, ఏ షాట్ తన వీక్నెస్ అని చెప్పి ఆ ఫోకస్ చేసి తను స్టడీ చేయడం బిగిన్ చేస్తారు అపోనెంట్స్. అలా అపోనెంట్ స్టడీ చేయగానే కుర్రోడు కాబట్టి బొట్లో పడిపోతాడు, సీనియర్లు పడకూడదు. కోహ్లీ చూడండి, ఎవరైనా రాని నాకు 4th 3 వికెట్లు ఉంటాయి, 4th స్టంప్ బాల్కో 5th స్టంప్ బాల్కో ఎవరైనా అవుట్ అయ్యారనుకోండి, బాల్ సూపర్ బాల్, అది వికెట్ తగిలిద్దని కూడా ఆడాడు అనొచ్చు. 7, 8 ఆ స్టంపులు పడ్డ బాల్స్ కూడా ఆడే అవుట్ అయ్యాడు. ప్రతి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా అయితే అవుట్ అయ్యాడు, సిడ్నీలో సెకండ్ ఇన్నింగ్స్ సేమ్ అలానే అవుట్ అయ్యాడు కోహ్లీ. ఎలా బిగిన్ చేశాడు సిరీస్ అలానే ఎండ్ చేశాడు. ఇప్పుడు అందుకే అందరు కోహ్లీ వచ్చి నిద్రేటర్ తీసుకోవాలంటున్నారు. వాళ్ళిద్దరూ టీంకి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను. గంభీర్ అన్నాడు, మరి ఏం చేస్తారో తెలియదు. గంభీర్ కెరీర్ అట్లనే తెచ్చింది అనకూడదు, కానీ గంభీర్ కోచ్గా అయ్యాక శ్రీలంక చేతిలో ఓడిపోయాం వన్డే సిరీస్ ఫస్ట్ టైము. న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయాడు, క్లీన్ స్వీప్ అయ్యాం ఏది సొంత కట్ట మీద. ఇప్పుడు ఆస్ట్రేలియా పోయి 10 ఏళ్ల తర్వాత బీటీటీ కూడా పోగొట్టుకొని వచ్చాం. కారణాలు 100 చెప్పుకోవచ్చు మనం, వాడాలేదు ఈడాలేదు అని చెప్పి. టీం మొత్తం ఫెయిల్ అయింది. టీం మొత్తం ఫెయిల్ అయిపోయి ఎవరిని మనం బ్లేమ్ చేయలేము. ఇప్పుడు టీం మొత్తం ఫెయిల్ అయింది, టీం ఇట్లే మునిగింది. నెక్స్ట్ మరి ఇంగ్లాండ్ మీద ఏం చేస్తారో తెలియదు. టెస్ట్ దారుణంగా ఆడినప్పుడు ఆ ప్రభావం మిగతా ఫార్మాట్ల మీద పడుతుంది. కాకపోతే ఇప్పుడు టెస్టుల్లో అన్నవాళ్ళు T20 తక్కువ మంది ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంగ్లాండ్తో T20 సిరీస్ బాగానే ఆడతాం మనం. తర్వాత టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియదు. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ బ్యాగేజ్ వేసుకొని, బ్యాగేజ్ అంటే ఈ ఫామ్ లేకుండా దరిద్రంగా ఆడుతున్న కోహ్లీని, రోహిత్ శర్మని, రాహుల్ని ఇలాంటి వాళ్ళని వేసుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తే అది కూడా ఓడిపోతే అంత మించిన పరుగు కూడా ఉండదు అనమాట. నన్ను అడిగితే వీళ్ళందరూ ముందు డొమెస్టిక్ ఆడింది T20 వస్తుంది, 5 T20 ఆడతాం మనం ఇంగ్లాండ్. ఇప్పుడంతా ఖాళీనే. ఈ ఖాళీ టైంలో కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్లు వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు డొమెస్టిక్ ఆడండి, డొమెస్టిక్ ఆడి అక్కడ రన్స్ చేయండి ముందు, తర్వాత చూద్దాం మీ సెలక్షన్ అని చెప్పాలి. మీరు డొమెస్టిక్ ఆడుకుని ప్రస్తుతం తర్వాత టీంలో తీసుకుంటా అనకూడదు. మీరు ముందు దారండి, నిరూపించుకోండి, తర్వాత సెలక్షన్ చూద్దాం. మీ ప్రిఫరెన్స్ ఉంటుంది, మీరు సీనియర్లు కాబట్టి. కానీ మీరు ఇక్కడ కూడా ఆడలేకపోతే మీరు ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చి దేశం పరుగు తీయొద్దు అని చెప్పి నేనైతే అదే చేస్తాను. నేను ఉంటే అక్కడే అదే చేసేవాడిని. ఎవరైనా సలానే అదే చెప్తాను. మళ్ళీ డొమెస్టిక్ అన్నా పంపించాను కనీసం. లేదంటే పుజారా అన్నట్టు కౌంటీలు పంపించండి, కౌంటీలు ఆడుకుని రమ్మనంటే. ఇంగ్లాండ్లో అయితే కొంచెం ఫాస్ట్ పిచ్, స్వింగ్ పిచ్లు కూడా ఉంటాయి. వాటి మీద కోహ్లీ మళ్ళీ ఎడ్జిలు పోగొట్టుకొని ఎడ్జిలా పోగొట్టుకోకూడదు అన్న తెలుసుకొని వస్తాం. రోహిత్ శర్మ అయితే ఇండియాలోనే ఆడాలి, స్పిన్నులకి ఫుట్ వర్క్ కావాలి కాబట్టి ఆ ఫుట్ వర్క్ నేర్చుకుని తనకు రాక్ కాదు, మా T20లో బాగా అలవాటు అయిపోయి అది అవసరం లేకుండా పోయింది తనకి. అలాంటి టెస్ట్లో ఆడబోతాం, టెస్ట్లో అలా కుదరదు. టెస్ట్లో నువ్వు ఎంత మోసం ఆడతాడు, ఫుట్ వర్క్ లేకపోతే, ఫుట్ వర్క్ ఉంటే ఆడచ్చు, ఫుట్ వర్క్ లేకపోతే ఆడలేదు. అది కోహ్లీ రోహిత్ శర్మకి అర్థం చేసుకో. రోహిత్ శర్మ, రాహుల్ ఒక్కడికే నాకు తెలిసి దురదృష్టం ఉందన్నమాట. తన ఫుట్ వర్క్ ఉంది, మొత్తం ఉంది, కానీ దరిద్రం కూడా అంతే ఉంది, అందుకే అవుట్ అవుతున్నారు తను. ఇంకా రాహుల్ ఇన్నింగ్స్ చూస్తుంటే రాహుల్ చెత్త వికెట్ పారేసుకొని తక్కువ మంచి డెలివరీకి అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరు అలా కాదు, వీళ్ళిద్దరూ క్యాండీలాగా ఇచ్చారు వికెట్లు.
ఫామ్లోకి వచ్చాను చూడండి, కోహ్లీ ఫస్ట్ సెంచరీ కొట్టి ఫామ్లో వచ్చామనుకున్నాను, రాలే. స్మిత్ చూడండి ఒకసారి ఫామ్లోకి వచ్చాడు, స్టీవ్ స్మిత్. నెక్స్ట్ తను ఉంటే వికెట్ అంత త్వరగా ఇచ్చేట్లేడే అనే ఫీలింగ్ వచ్చింది. కోహ్లీకి ఆ ఫీలింగే రావట్లేదు మంచిగా. కోహ్లీ వస్తే ఎప్పుడు అవుట్ అవుతారని భయమే. ఈ బీజీటీ ఇంకెట్టు నాశనం అయిపోయింది కాబట్టి, దోలు తీరిపోయింది కాబట్టి, కుర్రోళ్ళని వేసుకుని రహానే అలీ గెలిచి వచ్చాడు కోహ్లీ లేకపోతే. అట్లాంటిది ఓడిపోయి ఇంకా దాని గురించి మాట్లాడి వేస్ట్. అది తొవ్వకొద్ది వస్తా ఉంటుంది ఆ బాధ చికాకు కోపం వీళ్ళ ఆటను చూసి. వదిలేస్తే నెక్స్ట్ ఇంగ్లాండ్ మీద అట్టాడతారో చూద్దాం. దీని మీద ఇంకో 2-3 వేలు చేస్తాను నేను బీజీటీ మీద. చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో. అప్పుడు ఇంకో క్రికెట్ వీడితో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్ బాయ్.